2/2025. అది గవర్నర్ గారి యొక్క ఆమోదంతో వాళ్ళు ఇష్యూ చేయడం జరిగింది. ఇది ఎస్సీ జనాభాని క్లాసిఫికేషన్ చేయడం కోసం ఇష్యూ చేసిందిగా చెప్తున్నాను. ఎస్సీ క్లాసిఫికేషన్, ఈ క్లాసిఫికేషన్ అనేటువంటిది వాళ్ళు సహేతుకంగా చేసినట్లుగా లేదు. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో చెప్తున్నాము, దీని మీద పెద్ద పోరాటాలు చేశాము, పెద్ద ఎత్తున మీటింగులు, ధర్నాలు, నిరసనలు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడం జరిగింది. జరిగినప్పటికీ కూడా మరి గుంటూరులో అతిపెద్ద సమావేశం మరి డిసెంబర్ 15న మానవ మహాగర్జన అనేటటువంటి సభ ద్వారా 4 లక్షల మందితో నిర్వహించి ఎస్సీ క్లాసిఫికేషన్ ఎస్సీ ప్రజలకు మంచిది కాదు, ఇది వాళ్ళ యొక్క ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉంది, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది, చట్ట వ్యతిరేకంగా ఉంది, సంఘ వ్యతిరేకంగా ఉంది, కాబట్టి ఇది మీరు చేయొద్దు అని చెప్పి మేము అనేక రకాలుగా ఉద్యమాలు చేయడం జరిగింది. అఖిల భారత మాల సంఘాలు జేఏసీ తరఫున నేను చైర్మన్గా ఉన్నాను. ఇక్కడ మా సభ్యులందరూ మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. మరి గుర్రం రామారావు గారు వైస్ చైర్మన్ గారు ఉన్నారు, అలాగే రాష్ట్ర కన్వీనర్లు ఉన్నారు. అంజయ్య గారు వచ్చారు, డాక్టర్ అంజయ్య గారు దాని మీద బాగా స్టడీ చేశారు ఏమండి. అలాగే మా డిఎస్పీ రిటైర్డ్ ఉన్నారు, రవి గారు, రవికుమార్ గారు, అలాగే మా సర్పంచ్ గారు ఉన్నారు, విజయ్ గారు, అలాగే నా రత్నం గారు ఉన్నారు, ఎల్జేడి పార్టీ నాయకులు ఉన్నారు, అలాగే అడ్వకేట్ పాల్ గారు ఉన్నారు. అలా మేమంతా కూడా కలిసి ఎంతో మరి కృషి చేసి మేము యొక్క సమావేశాలు నిర్వహించి ప్రభుత్వానికి మరి నచ్చ చెప్పే విధంగా, ప్రభుత్వం మీద డిమాండ్ పెట్టే విధంగా, ప్రభుత్వం దీన్ని విరమించుకునే విధంగా మేము ప్రయత్నాలు అయితే గట్టిగా చేశాం. అయితే మా ప్రయత్నాలన్నింటినీ కూడా పెడచెవిన పెట్టి మా యొక్క ఆందోళనల్ని, మా యొక్క అనుమానాలని నివృత్తి చేయకుండా ఏకపక్షంగా ప్రభుత్వం మరి యొక్క ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, అసలు ఈ ఆర్డినెన్స్ చేయాల్సిన అవసరం ఏముంది? మీకు చట్టసభల్లో 163 ఎమ్మెల్యేలు ఉన్నారు మీకు, మరి మీకు ఇంతమంది అత్యధిక మెజారిటీ ఉన్నటువంటి చట్టసభల్లో మీరు ఎందుకు చట్టం చేయలేదు? ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చారు? మీరు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి మళ్ళీ అసెంబ్లీని ప్రోరోగ్ చేసి తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ అని చెప్పి ఆర్డినెన్స్ గవర్నర్ ద్వారా చేయించాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఇది నిర్లక్ష్యపూరితమైనటువంటి ఇది. మా దగ్గర 15% రిజర్వేషన్ ఉంది, ఇప్పుడు దాన్ని మీరు 6.5% కుదించారు. 6.5% కుదించడం ద్వారా వాళ్ళు ఇంకా 8.5% కోల్పోయారు. అలాగే మరి రెల్లీ వర్క్ ఏదైతే ఉందో 1% ఇస్తున్నారు, వాళ్ళకి 14% కోల్పోయారు. అలాగే మాలలో 7.5% ఇవ్వడం ద్వారా వీళ్ళకి 6.5% మరి కోల్పోవడం జరిగింది. 7.5% కోల్పోవడం జరిగింది. 7.5% కోల్పోవడం జరిగింది. ఎందుకంటే ఏ కులం కాదు, అందరికీ కామన్ పూల్లో అవకాశం ఉంది, 15% అనుభవించే అవకాశం. ఆ అవకాశాన్ని మీరు ముక్కలు చేశారు, అది తప్పు. మీకు మాదిగల మీద ప్రేమ ఉంటే ఇంకో రకంగా చేయండి. ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్నెస్ ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ డెవలప్ చేయండి, లేదా సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఉంటే వాళ్ళకి కావాల్సినటువంటి సోషల్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకోండి, స్కిల్ డెవలప్మెంట్ చేయండి, వాళ్ళకి వృత్తి వ్యాపారం అభివృద్ధి చేసినట్టుగా చేయండి. దీనివల్ల మీ ప్రభుత్వానికి ₹1 ఖర్చు లేదు. అందుకని మీరు తొందరపడి చేశారు. మీకు ₹1 ఖర్చు ఉన్న దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 ఖర్చు లేదు, బడ్జెట్లో నిధులు కేటాయించాల్సిన పని లేదు. అందువల్ల ఇది ముందు చేస్తారు, చేయాల్సింది చేయరు. సప్లై నిధులు ఏదైతే ఉన్నాయో కొన్ని వేల కోట్ల రూపాయలని మరి అలాట్ చేయాల్సినటువంటి దాన్ని చేయరు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు చేయరు, ఎస్టీ కార్పొరేషన్ నిధులు చేయరు. కానీ ఏదో ఓసీ కులాలకు సంబంధించిన కార్పొరేషన్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి ముందు నిధులు రిలీజ్ చేస్తున్నారు. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, మరి కమ్మ, రెడ్డి, మరి కాపు, ఈ యొక్క కార్పొరేషన్ అన్నింటికి కూడా మరి ముందు మీరు నిధులు విడుదల చేస్తారు. కానీ ఈ మాలామాదిగ కార్పొరేషన్కి మాత్రం నిధులు విడుదల చేయడంలో మీకు ఏ రకమైనటువంటి శ్రద్ధ లేదు.
దీన్ని బట్టి అర్థమవుతుంది మీకు దళితుల మీద ఎంత ప్రేమ ఉందో. మా ఓట్లన్నీ మీరు తీసుకుని మా ఓట్ల ద్వారా మీరు అధికారంలోకి వచ్చి మీరు ఈ రకమైనటువంటి నిర్లక్ష్య వైఖరి, పైగా ప్రజా వ్యతిరేక వైఖరి, దళిత వ్యతిరేక వైఖరిని మీరు అవలంబించడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మీరు వెంటనే ఉపసంహరించుకోండి, ఏదో ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించుకోండి. ఏ దళితులకి వేరే విధంగా మరి మాదిగలకి కానీ మానవులకు కానీ కుటుంబానికి ఒక 25 లక్షలు క్యాష్ ఇవ్వండి. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో దళితులకి దళిత బంధు కింద కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చింది. అదేవిధంగా మీరు ఇవ్వండి. ఏదో వ్యాపారం చేసుకుంటారు, ఉద్యోగం లేకపోతే ఏదో స్వయం ఉపాధి పథకాలు అమలు చేసుకుంటారు. మరి వాళ్ళకి గూడెల్లోనే స్కూళ్ళు పెట్టండి, గూడెల్లో హాస్టల్లో పెట్టండి. మరి ఆ రకంగా వాళ్ళ భోజన వసతి, మరి అలాగే ఉపాధి, తర్వాత విద్య, ఇలాగా మరి ఎలాంటి అవకాశాలు మెరుగుపరచడానికి కావాల్సినటువంటిది ఫండ్స్ని మీరు అలవాటు చేయాలి. కానీ ఏమి రూపాయి ఖర్చు లేకోకుండా రాజ్యాంగంలో ఉన్న దాన్ని ఎలా చేసేసి నేను ఏదో చేసేదని చెప్పి చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఇది మీకు తగని పని, మీకు తగని పని అండి. అలాగే ప్రతిపక్ష నాయకుడు కూడా మౌనంగా ఉంటాడు. ప్రతిపక్ష నాయకుడు కూడా ఈ విషయం మీద మాట్లాడటం, ఆయనకి మరి 70% మాలందరూ కూడా ఆయనకు ఓట్లు వేస్తున్నారు. కానీ ఆయన ఏంటో మౌనముల్లాగా, నాకు పట్టినట్లుగా, నాకేం తెలియదు అన్నట్లుగా కూర్చున్నాడు, నిర్లక్ష్య ధోరణిలో ఉన్నాడు ఆయన. కాబట్టి వాళ్ళు అసలు వచ్చినటువంటి 22 లక్షల ఓట్లలో మాల ఓట్లు ఏదైతే ఉన్నాయో దాదాపు 50 లక్షల ఓట్లు అతను బండి. కాబట్టి వచ్చినటువంటి నీ ఓట్లలో సగం ఓట్లు మాలకు సంబంధించినటువంటి బండి జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ఆయన మాట్లాడటం, ఆయన మౌనమని, ఆయన ఏంటో దేని మీద విషయం మీద స్పష్టంగా ఉండడం, ఎవరు జడుస్తున్నాడో తెలీదు. కేసుల గురించి జడుస్తున్నాడా, లేదంటే అతను చేసిన అవినీతి గురించి జడుస్తున్నాడా, లేదంటే అతను చేసినటువంటి మరి క్రిమినల్ చర్యల మీద జడుస్తున్నాడా అనేటటువంటిది అతను చెప్పాలి ప్రజలకి. మేము ఓట్లు వేస్తున్నాం, మా కులంతో ఓట్లు వేస్తున్నాయి, మా కులానికి అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు రావట్లేదు. మొన్న క్రైస్తవుడు జరిగినటువంటి పాస్టర్ ప్రవీణ్ మరి చనిపోయినటువంటి కేసులో అనేక అనుమానాలు ఉన్నాయి క్రైస్తవులందరికీ కూడా. అందులో మా వాళ్ళు కూడా ఉన్నారు. క్రైస్తవులు అంటే ఎవరో కాదు, మళ్ళీ మా మాలలో కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా నిరసనలు చేశారు, మరి ఎంతో ఉద్యమాలు చేశారు. ఇది హత్య, ఇది మరణం కాదు, సహజ మరణం కాదు, యాక్సిడెంట్ కాదు, ఇది హత్య అని చెప్పి వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా మరి క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఒకసారి వెళ్ళి వాళ్ళని పలకరించుకోకుండా, వాళ్ళ మీద ఒక ప్రకటన చేయకుండా, వాళ్ళకి కనీసం మద్దతు తెలియకుండా తెలపకుండా వాళ్ళ ఓట్లు మాత్రం క్రైస్తవుడిని నేనని చెప్పి ఓట్లు సంపాదించుకుంటున్నాడు. నేను ఎస్సీ అభిమాని అని చెప్పి ఎస్సీ ఓట్లను తీసుకుంటాడు. ముస్లిం అభిమాని చెప్పి ఒక బిల్లు వచ్చి మరి ముస్లింలకు వ్యతిరేకంగా చట్టం చేసినప్పుడు ఈయన మాట్లాడడు. కాబట్టి ఈ రకంగా ఏ యొక్క వర్గాలైతే మీకు ఓట్లు వేస్తున్నాయో ఆ వర్గాల యొక్క ప్రయోజనాలని దెబ్బతీసే విధంగా చట్టాలు ప్రభుత్వం చేస్తున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా మీరు నిక్కు తేల్చాల్సినటువంటి, పోరాటం చేసినటువంటి వ్యక్తి మీరు మరి మీరు దాగుడు మూతలాడటం, మరి మీ తప్పుకు తిరగటం, మీరు ఏదో ఇంకో విధంగా చేయటం కరెక్ట్ కాదు. కాబట్టి ఆయన కూడా చేస్తున్నాం మేము. మీకు చాలా నష్టం జరుగుద్ది. మీకు ఈ రకమైనటువంటి ద్వంద్వ వైఖరి, ఈ రకమైనటువంటి మరి నిర్లక్ష్య వైఖరి కనుక మీరు చేసినట్లయితే ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, ప్రతిపక్షాన్ని హెచ్చరిస్తున్నాం. మీరు ఇది ప్రజా వ్యతిరేక విధానాలని మీరు మానుకోండి. రాష్ట్రంలో శాంతి భద్రతలతో మరి లోపించిందంటానికి కారణం పాస్టర్ ప్రవీణ్ హత్య నిదర్శనం. కాబట్టి మీరు ఇంతవరకు ఒకసారి ఎంక్వైరీ కానీ ఏమి చేయకోకుండా మీరు ఫైల్ క్లోజ్ చేశారంటే దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది మీరు ఏ రకమైనటువంటి చేస్తున్నారు. ఆర్డినెన్స్ మీద మేము ఆర్డినెన్స్ మీద మేము పిటిషన్ ఇవ్వడానికి మేము సమాయత్తం అవుతున్నాం. మరి దీన్ని సుప్రీంకోర్టు దాకా కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే ఇట్ వైలేట్స్ ద ఫండమెంటల్ రైట్స్ని మరి వైలేట్ చేస్తుంది. కాబట్టి ఆర్టికల్ 341 వైలేట్ చేస్తుంది, కాబట్టి ఆర్టికల్ 14 వైలేట్ చేస్తుంది. కాబట్టి గవర్నర్కి కూడా అధికారం లేదు ఇది ఇవ్వడానికి, ఆర్డినెన్స్ ఇవ్వడానికి గవర్నర్కి అధికారం లేదు. ఎందుకంటే ఏది చేసినా ఎస్సీలకు సంబంధించినటువంటి మ్యాటర్ ఆర్టికల్ 341 రాష్ట్రపతి గారి ఆమోద ముద్ర కావాలి. కాబట్టి ఆర్డినెన్స్ ఇచ్చినంత మాత్రాన అది చెల్లదు, అది మళ్ళీ రాష్ట్రపతి గారు ఆమోదించాలి. దాన్ని ఆర్డినెన్స్ ఆమోద ముద్ర వేస్తూ ఇవ్వాలి, అప్పుడే ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి ఇది తొందరగా అయ్యే పని కాదు. తర్వాత మేము స్టే ఆర్డర్ కూడా ఇమ్మని చెప్పి దాన్ని పిటిషన్ వేస్తున్నాం. ఆ స్టే పిటిషన్ కూడా మరి 2 రోజుల్లో మేము ఫైల్ చేయడానికి మేము సమాయత్తం అవుతున్నాం.
కాబట్టి ఇది నేను చెప్పేటటువంటిది ఏంటంటే, కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ ఎట్లా చేస్తారు? ఎంపెరికల్ డేటా లేకుండా బ్యాక్వర్డ్నెస్ అనేది నిర్ణయించకుండా, మరి బ్యాక్వర్డ్నెస్ ఉంటేనే మనం సుప్రీంకోర్టు చెప్పినప్పుడు బ్యాక్వర్డ్నెస్ అనే దాని మీద మీరు ఎంక్వైరీ లేకుండా, డేటా లేకుండా మీరు ఏ రకంగా ఈ ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తారో అది. కాబట్టి ఎంపెరికల్ డేటా పర్ఫెక్ట్ గా వచ్చే వారికి కూడా ఈ ఆర్డినెన్స్ నిలుపుదల చేయాల్సిన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అఖిల భారత మాల సంఘాలు చేసే తరఫున ఈ ఆర్డినెన్స్ చెల్లదు అని చెప్పి మీకు డిమాండ్ చేస్తున్నాం. మీరు ముందుకు పోతే మీకు ఖచ్చితంగా ఎదురు దెబ్బ తగులుద్ది. మేము హైకోర్టు స్టే తీసుకురావడం కానీ దీన్ని కాస్ట్ చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి ఈ ఆర్డినెన్స్ చెల్లదు అనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం, పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా దీన్ని కొంచెం హైలైట్ చేయండి. ఎందుకంటే చట్టవిరుద్ధంగా మీరు చేయడానికి లేదు. మీరు అసలు మీకు దాన్ని ముట్టుకునే అధికారమే లేదు. ఏదో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఏదైనా కులం వెనకబడిపోయి ఉంటే వాళ్ళనే ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని చెప్పింది. అంతేగాని ఉన్న రిజర్వేషన్ ముక్కలు చేసేయమని చెప్పలా, ఉన్న రిజర్వేషన్ ముక్కలు చేయమని చెప్పలా. ఏమండి, కాబట్టి వర్గీకరణ అనేటువంటిది, క్రిమి లేయర్ అనేటువంటిది మీరు చేయాలనుకున్నప్పుడు ఎందుకు 100 మంది ఎంపీలు వ్యతిరేకించారు? మాకు వద్దు, ఇది అసలు క్రిమి లేయర్ వద్దు, ఈ వర్గీకరణ వద్దు అని చెప్పి ఎందుకు మాకు వద్దన్నారు ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి? ఎందుకంటే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. క్రిమి లేయర్ ఇంప్లిమెంట్ అయితే వాళ్ళకి ఎంపీ సీట్లు వాళ్ళ కొడుకులకే లేదా వాళ్ళ కొడుకే రెండోసారి చేయాలంటే, పోటీ చేయాలంటే వాళ్ళకే రాదు. ముఖ్యమంత్రి గారు 4 సార్లు అయితే ముఖ్యమంత్రి అవుతారు, ఆయన ఓసీ కాబట్టి. ఎస్సీ వాళ్ళు 4 సార్లు అవ్వకూడదు, 2 సార్లు అవ్వకూడదు, 3 సార్లు అవ్వకూడదా? అంటే ఒకసారి అనుభవిస్తే రెండో వాడికి ఇవ్వకూడదు అంటున్నారు. అలాగే ఒకసారి ఉద్యోగం వస్తే రెండో వాడికి కొడుక్కి వాడికి ఉద్యోగం ఇవ్వకూడదు అంటున్నారు. కానీ మీ కొడుకు మీరు 4 సార్లు సీఎంలు చేయొచ్చు, మీ అబ్బాయి ఇంకొకసారి మళ్ళీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి అలాగే ప్రతిపక్ష నాయకులు కూడా వాళ్ళ తండ్రులు చేయొచ్చు, కొడుకులు చేయొచ్చు, అందరూ చేస్తున్నారు. కానీ మాకు మాత్రం ఎస్సీలకు మాత్రం వాళ్ళ కొడుకులకి ఏ రకమైన ఉద్యోగాలు రాకూడదు, ఏ రకమైన రాజకీయ పదవులు రాకూడదు. మరి ఒకసారి అనుభవిస్తే మేము వెళ్ళిపోవాలి ఇంటికి. కాబట్టి ఎంపీ ఎమ్మెల్యేలకు కూడా వర్గీకరణ అనేటువంటిది మీరు చేయాలి. ఏంటి వర్గీకరణ అనేటువంటిది ఎంపీ ఎమ్మెల్యేలకే కాదు, ఓసీ కులాలకు కూడా వర్గీకరణ చేయండి. క్రిమినల్ మాకే ఎందుకు? మేము అసలే పేదవాళ్ళం, మా కులాలు అసలే వెనకబడిపోయినాయి. మా కులాలు సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా వెనకబడిపోయారనే కదా మాకు రాజ్యాంగంలో రిజర్వేషన్ ఇచ్చింది. మీరు ఒక తరం అవగానే అయిపోయారా? డెవలప్ అయిపోతారా? ఉద్యోగం ఎంతమందికి వస్తుంది? ఇన్ని కోట్ల జనాభా, కోటి జనాభా ఉన్నారు. కోటి జనాభాలో మీరు ఇచ్చే ఉద్యోగాలు ఎన్ని? అందులో ఎస్సీలకి బాలలకు వచ్చే ఉద్యోగాలు ఎన్ని? దానివల్ల కులం అంతా బాగుపడిపోతుందా? కాబట్టి అందరిలో పేదరికం ఉంది, అందరిలో అసమానత్వం ఉంది, అందరిలో కూడా మరి పేదరికం ఉంది. దీన్ని మీరు గుర్తించండి. సమానత్వం అనేది అన్ని కులాలకు రావాలి. మాకు ఒక్కదానికి క్రీమీ లేయర్ పెట్టి మీరే తినేస్తున్నారు, అది చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. కాబట్టి క్రీమీ లేయర్లో ఆర్డినెన్స్ చెప్పలేదు కాబట్టి దాని మీద మేము పెద్దగా మాట్లాడలేదు. కాబట్టి ఇక్కడ రెండోది ఏంటంటే, మా యొక్క అభ్యంతరం ఏంటంటే, సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే సిమిలారిటీ ఆఫ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇంకా వెనకబడిపోయి ఉన్నట్లయితే అప్పుడు ఏదన్నా బెనిఫిట్ చేయమంటుంది. ఎలా చేయమంటుంది? ఇప్పుడు పంజాబ్ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఉన్న రిజర్వేషన్లో 25% ప్రిఫరెన్షియల్గా 2 కులాలకు ఇచ్చింది, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇచ్చింది. ముందు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకు ఒక క్వాలిఫైయింగ్ మార్క్ పెట్టింది. క్వాలిఫైయింగ్ మార్క్ సపోజ్ ఒక 40% మార్కులు వచ్చిన వాళ్ళకి ముందుకి జాబ్ ఇచ్చేయండి, మిగతా కులాలకు ఇవ్వండి అని చెప్పి. సపోజ్ ఆ 40% మార్కులు వాళ్ళకి రాకపోయినట్లయితే మళ్ళీ మొత్తాన్ని తీసుకెళ్ళి ఆ యొక్క కామన్ పూల్లో కలిపేయండి. ఈ 25% కూడా మళ్ళీ దానిలో కలిసిపోయి అందరికి కామన్ పూల్లో తీసుకోండి అని చెప్పింది. అది పంజాబ్ ప్రభుత్వం చెప్పినటువంటిది. దానికి మరి ఇక్కడ ఎట్లా అప్లై అవుతుంది? అట్లా చేయకోకుండా ఈయన ఏదైనా కులానికి ఏదైనా ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తే ఓకే కొంతవరకు. అది కూడా ఎప్పుడు చేయాలి? దాని అవసరం ఉందా లేదా? డేటా ఉందా లేదా? దాని మీద వెనకబడిపోయారా లేదా? దీని ఏదో కులాలని మీకు మీ పార్టీకి సపోర్ట్గా లాక్కోవటం కోసం రాజ్యాంగాన్ని మరుస్తుంటే ఎట్లాగంటే, మీకు కొన్ని కులాలని మీ వైపుకు తిప్పుకోవటం కోసం మీరు బలవంతంగా వాళ్ళని రెచ్చగొట్టి మీరు అడగండి మేము ఇస్తామని చెప్పి వాళ్ళతో ఉద్యమాలు చేయించేస్తారు. ఉద్యమం ఎక్కడుంది? ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మాదిగ వర్గాల నుంచి ఏ రకమైన ఉద్యమం జరగలేదు, ఏ రకమైనటువంటి ఆందోళన లేదు, వర్గీకరణ చేయమని డిమాండ్ లేదు. కానీ ప్రభుత్వమే ఏంటో ముందు అడుగులు వేసేసి చాలా ఫాస్ట్గా ఆర్డినెన్స్ ఇష్యూ చేసింది. అంత తొందర ఏముందండి మీకు ఎంపెరికల్ డేటా ఏది? మీకు ఏ రకమైనటువంటి రాజ్యాంగ ఇది ఉంది? కన్సల్టేషన్ ఏది అసలు మీకు?
కన్సల్టేషన్ చేశారా? కుల సంఘాలతో మాట్లాడారా? 59 కులాలతో మాట్లాడారా? 59 కులాల యొక్క జనాభా వివరాలు మీ దగ్గర ఉన్నాయా? ఎక్కడుంది? సెన్సస్ లేకుండా 2011 సెన్సస్ మీరు ఇప్పుడు ఎట్లా అప్లై చేస్తారు? అది ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు అయిపోయింది అది. కాబట్టి ఇప్పుడు మా జనాభా పెరిగింది. మా జనాభా ఇప్పుడు 22% ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఈ 22%కి కావలసినటువంటి రిజర్వేషన్ని ముందు పెంచండి. మొత్తం రిజర్వేషన్ 22% పెంచితే 15 నుంచి 22% పెంచితే అందరికీ అవకాశాలు వస్తాయి. మీరు అది పెంచకుండా ఉన్నదాన్ని ముక్కలు చేస్తే అసలు అవకాశం ఏమో లేదు. జీవోగా మరి ఆర్డినెన్స్గా మేము పరిగణిస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? దళితుల్ని చీల్చటం, దళితులను విభజించటం, దళితులని కులాల వారీగా ముక్కలు చేయటం. సమాజపరంగా ఇప్పుడు ఏకంగా ఒకే కులంగా ఉన్నటువంటి 59 కులాలని మీరు మళ్ళీ పాత రోజులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనువాద రోజులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనుధర్మ శాస్త్రాన్ని మీరు మళ్ళీ పాక్షికంగా అమలు చేయాలని, పరోక్షంగా అమలు చేయాలని చెప్పి మీరు చూస్తున్నారు. అందుకని మీరు దళితులను విడదీస్తున్నారు. అసలు కులాలని లేకుండా ఉండటం కోసమే అంబేద్కర్ గారు ఎస్సీ అనే కులం పెట్టాడు. ఎస్సీ కులం ఎక్కడ మరి మన సమాజంలో లేదు. కానీ అన్ని కులాలని కలిపేసేసి ఎస్సీ కులం, ఎస్టీ కులం, బీసీ కులం అని చెప్పి 3 వర్గాలుగా చేసి ఆయన కులాలని మర్చిపోయేటట్లుగా చేయడం కోసం ఈ యొక్క నామాలు మరి ఇవ్వటం జరిగింది. వీరేం చేస్తున్నారు? వీటిని మళ్ళీ కులాల వారీగా విధిస్తున్నారు. మళ్ళీ కులాన్ని మరి ప్రజల్లోకి తీసుకొస్తున్నారు. ఈ కులాల మధ్యన మళ్ళీ చిచ్చు పెడుతున్నారు. ఈ కులాలను విభజించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు ఈ ఆర్డినెన్స్ ద్వారా. ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్య, ఇది దళిత వ్యతిరేకమైన చర్య, ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యగా మేము భావిస్తున్నాం. మీరు దీన్ని వెంటనే నిలుపుదల చేయండి. ఈ ఆర్డినెన్స్ చెల్లదు. ఈ ఆర్డినెన్స్ ద్వారా మీరేం సాధించలేరు. తర్వాత మేము మొట్టమొదటి ఈ యొక్క లూప్ హోల్ ఏదైతే ఉందో ఈ యొక్క ఆర్డినెన్స్లో, ఇది ఆర్టికల్ 341 వైలేషన్గా ఉంది. ఆర్టికల్ 341 ఎందుకు వైలేట్ అవుతుందంటే, ఆర్టికల్ 341 ప్రకారంగా కులాలన్నింటినీ కూడా ఒక లిస్టు చేసి, ఆ లిస్టు మొత్తాన్ని షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ అని చేసి, ఆ లిస్టు మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దానికి ఆమోద ముద్ర వేసి దాన్ని రాజ్యాంగంలో పెట్టడం జరిగింది. ఈ ఆర్టికల్ 341లో మరి రాష్ట్రపతి తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా దీన్ని టింకరింగ్ చేయడానికి వీలు లేదు అని చెప్పి వాళ్ళు మరి ఇక్కడ అప్పుడు చెప్పడం జరిగింది. ఈవి చిన్నయ్య గారి కేసులో కూడా అదే చెప్పడం జరిగింది.